ఒక్క మాజీ మంత్రి మీద ఒక్క చిన్న బ్యానర్ మీద గొడవ పడితే వాళ్ళు ఏ రకంగా మాట్లాడారనేది మనమందరం చూస్తూ ఉన్నాము. అయినా ఒక్క వ్యక్తి తిట్టిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ఒక మహిళ గ్రంథాలయ చైర్మన్ వందనాదేవి అనుకుంటాను, ఆమె నాకు ఉచ్చరించడానికి కూడా సిగ్గయ్యే రకంగా ఒక మహిళ ఆ రకంగా మాట్లాడి, ఎవరైనా సరే ఆ రకంగా మాట్లాడిన తర్వాత యువతల వ్యక్తి నుంచి ఏ రకమైన రిప్లై వస్తుందో చెప్పండి. అయినా అంబటి రాంబాబు ఉండగలిగిన వ్యక్తి కాబట్టి ఆవేశంలో తన మాట అనిన తర్వాత మళ్ళీ ఆలోచన చేసుకొని స్లర్ ఆఫ్ మూమెంట్ నేను అనకుండా ఉండవలసిందని చెప్పినాడు. అది ఆయన గొప్పతనం, అది మీరు అబ్జర్వ్ చేయాలి. అయినా మీరు మీ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారము ప్రతిదీ నాశనం చేసే రకంగానే 32 కాదు 36 కేసులు ఇస్తారా? మళ్ళీ బెయిల్ వస్తే మళ్ళీ పీటీ వారెంట్ వేసి మళ్ళీ చేస్తారా? ఇదా? ఎక్కడైనా సరే నష్టం జరిగిన వ్యక్తికి, నష్టపడిన వ్యక్తికి అతని తరఫున రాజ్యం ఉంటుంది, అతని తరఫున పోలీస్ యంత్రాంగం ఉంటుంది, అతని తరఫున ప్రభుత్వం ఉంటుంది. నష్టపోయిన వ్యక్తికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో తనకు కావాల్సిన వ్యక్తులకే సపోర్ట్ ఉంటారు. ఈయన మీద దాడి జరిగి ఈయన ఇంటి మీద రాళ్లు వేసి చంపడానికి వచ్చి చేస్తే ఈయనను అరెస్ట్ చేస్తారు, వాళ్ళ మీద స్టేషన్ బెయిల్తో వదులుతారు. నష్టపోయిన వ్యక్తికి, దాడి కాబడిన వ్యక్తికి సెంట్రల్ జైల్లోకి పంపిస్తారు. ఇది మీ రాజ్యం. మళ్ళీ అసెంబ్లీలో హోంశాఖ మంత్రి ఏమని మాట్లాడతారు? రాష్ట్రమంతా చూసింది, ఆమెకైతే కళ్ళకు కనపడలేదు, చూపెట్టండి అని అడుగుతారు. సిగ్గు కాదా మీకు? ఒక్కసారి దీని ద్వారా చూడండి ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో. నాకు పదం ఉచ్చరించడానికి బాధ అవుతా ఉంది. ఒక స్త్రీ, ఒక మహిళ, ఒక గ్రంథాలయ చైర్మన్ ఈ రకంగా మాట్లాడతారు. ఈ రకంగా మాట్లాడి మళ్ళీ మాజీ మంత్రి మాట్లాడారు రెచ్చగొట్టడానికి అని చెప్తారు. ఎవరైనా సరే ఒక వ్యక్తి మీద ఆ రకంగా దూషణ చేస్తే తను ఏం చేస్తాడండి? రిప్లై ఇస్తాడు. మా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఆవేశంలో అన్ని తర్వాత కూడా నేను అనకుండా ఉండవలసింది స్లర్ ఆఫ్ మూమెంట్లో అన్నారు చెప్పినారు. మీరు ఈ రకంగా రాజ్యాన్ని పరిపాలిస్తారా? ఇదా మీరు చేసేది? మేమందరము, మా వైఎస్ఆర్సీపీ అందరము, ప్రతి వ్యక్తి మీతో పోరాడతాడు. అంబటి రాంబాబు గారు ఏ రకంగా చేశారో మేము అదే రకంగా ఉంటాము, అదే న్యాయము, అన్యాయాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాము. మా జగనన్న మాకు తోడుంటాడు. మిమ్మల్ని ఎండగొడతాము, ఎటువంటి భయపడము. మళ్ళీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారు మళ్ళీ ఇలా అన్నారు అలా అన్నారని చెప్తారు. అంటే మీరు భయపడిస్తే భయపడి ఇలా అనాలనా? ఏం చెప్తా ఉన్నారు మీరు? ఇక్కడ ఎవ్వరూ భయపడరు. నేను చెప్తా ఉన్నాను, నేను ఈరోజు ఈ రకంగా మాట్లాడితే కూడా మీరు కేసు పెట్టచ్చు. ఇలా మాట్లాడారు అలా మాట్లాడాలి, ఎవ్వరూ భయపడరు. మీరు వైసీపీ నాయకులందరినీ కేసు పెట్టండి, కానీ ఒక్కరు కూడా భయపడేది లేదు. మేం న్యాయానికి, మంచికి, ప్రజలకు తోడుగా ఉంటామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటాను. నమస్కారం. సహచరులు, అనుభవనీయులైనటువంటి మా మిత్రులు శ్రీ అంబటి రాంబాబు గారి మరి అన్యాయంగా అరెస్ట్ చేసిన సందర్భంగా మరి వారి కుటుంబానికి బాసటగా నిలిచేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ మా తోటి సహచరులు మేమందరం కలిసి వచ్చి వారి కుటుంబానికి ధైర్యం చెప్పేటటువంటి ప్రయత్నం చేయడం. మరి ఇప్పుడే నాకన్నా ముందు అన్ని విషయాలు సవివరంగా చెప్పినటువంటి భాషా గారు, మా నంద్యాల ఎమ్మెల్సీ గారు అన్నీ చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఒక విచిత్రమైనటువంటి పరిపాలన, మరి ముఖ్యంగా జంగిల్ రాజ్
అంటే పరిపాలనలోన తమ మాట చెల్లుబాటు అవ్వాలని, పరిపాలనలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు తమ చెప్పు చేతల్లో అదుపాజ్ఞంలో ఉండి తాము అనుకున్నటువంటి పరిపాలన చేసేటటువంటి క్రమంలోన ఎవరైనా అడ్డు తొలగించాలంటే వారి మీద ఎటువంటి అన్యాయానికి ఒడిగట్టాలన్నా, వారిని భౌతికంగా దాడి చేయాలన్నా వెనుకాడకుండా చేసేటటువంటి ప్రయత్నం మొన్ననే మనం కల్లారా చూసాం. సహచరులు అన్నట్టుగా ఎవరైతే హత్యాయత్నానికి కూడా పాల్పడడానికి సాక్ష్యాలతోని స్పష్టంగా కనబడినటువంటి పరిస్థితుల్లోన అటువంటి వ్యక్తులకి, అటువంటి సమూహాలకి స్టేషన్ బెయిల్ ఇచ్చి బాధితులైనటువంటి ఒక ప్రముఖ వ్యక్తి వారినేమో మరి లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం, లా అండ్ ఆర్డర్ని పరిరక్షిస్తున్నాం అన్న పేరుతో రిమాండ్కి పంపడం ఎంతవరకు మరి సమంజసం అన్నది మీ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితి కొనసాగితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం, ఆందోళనలు చేస్తాం. మీరు మీ పరిపాలన సరి చేసుకోకపోతే మరి త్వరలోనే ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకొచ్చి ప్రజల ద్వారా మీ మీద తిరుగుబాటు చేసేటటువంటి ఆలోచన మేము చేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు ఒక అంబటి రాంబాబు గారికి కానీ, అలాగే ఇంకో మాజీ మంత్రి జోగి రమేష్ గారు కానీ ఉత్పన్నమైందో అది భవిష్యత్తులో పునరావృతం అవ్వకూడదని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పటిష్టమైనటువంటి కుటుంబ వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఏ ఒక్కరికి కూడా కష్టం వచ్చినా అందరం కూడా బాసటగా నిలిచేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పడానికి ఈరోజు గుంటూరుకు వచ్చామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం అండి. మా కుటుంబానికి అత్యంత ఆప్తులు మరి అంబటి రాంబాబు గారి మీద జరిగిన ఈ దాడికి మేము చాలా విచారిస్తున్నాం. ఎందుకంటే వారి కుటుంబ సభ్యుల్ని ఈరోజు కలవడానికి మరి విజయవాడ నుంచి రావటం జరిగింది. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ వారు ఓర్వలేక ఏదైతే తిరుపతి లడ్డూ మీద ఆ రోజు సిబిఐ రిపోర్ట్ వచ్చిందో దాన్ని ఓర్వలేకే ఈ దాడి చేశారని నేనైతే భావిస్తున్నాను. నిజంగా ఈ దాడి అంబటి రాంబాబు గారి మీదే కాదు, ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా ఈరోజు చాలామంది బాధపడుతున్నారు. మేము అసెంబ్లీకి వస్తుంటుంటే కూడా మా జిల్లాలో చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు తప్పకుండా అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళండి, వారి కుటుంబాన్ని పరామర్శించండి అని మాకు చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ఎవరో కేంద్ర మంత్రి అన్నారట మేము సినిమా చూపిస్తామని. ఏంది చూపించేది వాళ్ళు సినిమా? జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు, మార్నింగ్ షో చూపించారు, మ్యాట్నీ షో చూపించారు, ఫస్ట్ షో చూపించారు. అది చూపించడం అంటే వీళ్ళకి తెలియదు వైఎస్ఆర్సీపీ యొక్క శక్తి. నిజంగా అలాగే పెద్దలు జోగి రమేష్ గారి మీద కూడా ఈ దాడి జరగడం చాలా హేయకరం. అయితే ఏదైతేనే ఉంది ఒక వ్యవస్థ అయితే మాత్రం ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. పోలీస్ వ్యవస్థ కానీ అలాగే ప్రభుత్వ వ్యవస్థ కానీ రెండు వ్యవస్థలు కలిసి ఇది వైఎస్ఆర్సీపీ మీద దాడి చేయటం జరిగింది. అయితే భగవంతుడి దయ వల్ల మరి రాంబాబు గారికి ఏమీ కాలేదు. అలాగే కాకపోయినా సరే ఈరోజు కూడా మా కౌన్సిల్లో దీని మీద చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు ఎప్పుడైతే మేము ఈ విషయం ఎత్తామో వాళ్ళు తిరిగి మా మీద ప్రతిదాడి అంటే మాటలతో ప్రతిదాడి కూడా చేయడం జరుగుతుంది. ఈవెన్ కౌన్సిల్లో కూడా మేము చెప్పాము, సరే పలానా వ్యక్తి మొదట విమర్శించారు, మరి ఆ విమర్శించడం వల్ల మరి రాంబాబు గారు అలా చేయవలసి వచ్చింది. చేసిన వ్యక్తి ఎవరన్నా ఇప్పుడు ఉరిశిక్ష పడినా సరే ఎవరన్నా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్తే ఉరిశిక్షను రద్దు చేస్తారు. మరి అటువంటి మరి ఉన్నప్పుడు మరి రాంబాబు గారు నేను పొరపాటును చేశాను, తొందరపాటులో చేశానేమో నన్ను సారీ చెప్పినా సరే ఇటువంటి దాడి చేయడం నిజంగా ఏకరం. అది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మరి ఏదైతే జరిగిందో మరి మేమందరం కూడా ఎమ్మెల్సీలు నలుగురం కూడా ఈరోజు రాంబాబు గారి ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ ప్రభుత్వం ముఖ్యంగా రెండు వాటి మీద కాన్సన్ట్రేట్ చేశారండి. ఒకటి ఏంటంటే
వైఎస్ఆర్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళని, ప్రజల్లో బలం ఉన్న వాళ్ళని ఏదో రకంగా భయపెట్టో, కేసులు పెట్టో, లేకపోతే మానసికంగా ఇబ్బంది పెట్టో, లేకపోతే ఇటువంటి దాడులు చేయించో వాళ్ళని తగ్గించాలని అదొకటి. రెండో స్ట్రాటజీ, ఏదైనా ఈ ప్రభుత్వం మీద ఒక నింద, లేకపోతే ప్రభుత్వం మీద ఒక చెడ్డ వచ్చే పరిస్థితి ఏదో జరుగుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయాలి. ఆ డైవర్ట్ చేసేయడానికి ఏదో కొత్త తీసుకురావడం, దాన్ని పూర్తిగా జరుగుతున్న పరిస్థితి, ప్రభుత్వం మీద వస్తున్న చెడ్డని దాన్ని పూర్తిగా డైవర్ట్ చేసే ప్రయత్నం చేయడం. ఈ రెండు స్ట్రాటజీల మీద వెళ్తూ ఉన్నారు. కానీ ఎందుకంటే ఎవరినో ఇబ్బంది పెడితేనో, లేకపోతే బాధ పెడితేనో, లేకపోతే కొడితేనో వాళ్ళు భయపడిపోయి తగ్గిపోతారు అనుకోవడం అయితే మాత్రం అది కరెక్ట్ కాదు. ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఈవేళ చూశారు మీరు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కార్యకర్త కానీ ఎక్కడో చాలా తక్కువ, ఎవరో కూడా ప్రభుత్వంలోకి మారాలనే ఆలోచన కూడా ఎవరు చేయలే, పార్టీ మారాలని. అంటే అంత దృఢంగా ఉన్నారు. ఇలా చేయడం వల్ల కార్యకర్తల్లో, వైఎస్ఆర్ కార్యకర్తల్లో మరింత కట్టు పెరుగుతూ ఉంది. వాళ్ళు ఒక బలమైన అందరూ కలిసిగా ఉండాలి, రేపొద్దున ఈ పార్టీని రాష్ట్రంలో మనం ఎట్టుబతులు తీసుకురావాలని ఒక కసి పెరుగుతూ ఉంది కార్యకర్తల్లో కూడా. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇటువంటి రాజకీయాలు మనకు అవసరం లేదు. ఆయనే మన చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు అన్నారు, ఫ్యాక్షన్ రాజకీయాలు మేము చెయ్యం అలా ఇలాగని. మరి ఇక్కడ ఏం కనిపిస్తుందో అర్థం కాలేదు. దయచేసి వాస్తవాలకు ప్రజల దగ్గరగా ఉండి వాళ్ళకి ఇటువంటి రాంబాబు గారు లాంటి ఆయన ఎప్పుడు కూడా పార్టీ బేస్ మీద మాట్లాడతారు, ఎన్నో ప్రెస్ మీట్లో మాట్లాడతారు. ఆయన ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా విమర్శించడం కానీ, నోరు స్లిప్ అవడం కానీ ఎప్పుడు జరగదు. ఆయన ఇన్ని సంవత్సరాల పొలిటికల్ కెరియర్లో ఆయన ఏదో చిన్న పొరపాటు మాట్లాడిన తర్వాత ఆయన వెంటనే మళ్ళీ మీ ముందుకు వచ్చి మీ ద్వారా కూడా వాళ్ళందరికీ కూడా నేను ఇలాగా మాట్లాడడం సరికాదని కూడా నేను ఆయన ఎక్స్ప్రెస్ చేసిన సందర్భం. చెప్పాక కూడా ఇలా చేస్తుంటే చాలా బాధాకరమైన పరిస్థితి. అందుకే మేము అందరం కూడా ఆ కుటుంబానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేసీలు అందరూ కూడా ఆ కుటుంబానికి అండగా ఉన్నామని చెప్తాను రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.